పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ గీతా కుమారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బాగా శ్రద్ధగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తిక్కవరం జిల్లా పరిషత్ పాఠశాలలో 100% ఫలితాలు సాధించాలని కోరారు. పీపుల్స్ వెల్ఫేర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మల్లికార్జున ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లికార్జున మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని, ఎవరూ భయపడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. Good morning to one and all. People Welfare and Child Education Trust ఆధ్వర్యంలో in the presence of Mallikarjuna garu and other teaching and non-teaching staff. And so I would like to congratulate each and everyone who are going to appear for 10th class exams. ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడద్దు అని చెప్పాను. అండ్ బీ గుడ్, డూ గుడ్, అండ్ స్కూల్కి కూడా అర్లీగా స్టార్ట్ అవ్వమని చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఏది చదువుకున్నారో అది బాగా ప్రజెంట్ చేయమని చెప్పాను. ఈసారి 100% రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెల్లకూరు మండలం తిక్కవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి చదివే పిల్లలకు గూడూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు అనే కార్యక్రమాన్ని పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించటమైనది. ఈ కార్యక్రమంలో 10th క్లాస్ చదివే పిల్లలకు కిట్స్ ఇవ్వటం ప్రారంభించాము. ఫ్యాట్స్, పెన్లు. అంటే పిల్లలు బాగా చదువుకోవాలి. ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలు బాగా చదువుకోవాలి. మండలంలో 7 జెడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. అందులో ఈ స్కూల్ ఇయర్ 100% టాప్ లెవెల్లో ఉండాలనేది నా యొక్క కాన్సెప్ట్. ఇంతకు మునుపు కూడా చెల్లకూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో రిజల్ట్ తక్కువ ఉన్నందువల్ల డిఎస్పీ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అవగాహన సదస్సుని నిర్వహించాం. అప్పుడు కూడా 100% రిజల్ట్ వచ్చింది. మీరు కానీ 100% కానీ రిజల్ట్ కానీ తెప్పించుకోగలిగితే అంటే మీరు కష్టపడి చదివితే మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీరు ఏమీ భయపడద్దు. ఉండేది తక్కువ రోజులు అయినా కూడా భయపడాల్సిన అవసరమే లేదు. చదివిన వరకు ఇప్పుడు చదివారు కదా, మీ టీచర్స్ మీకు బాగా చెప్పారు. చాలా సీనియర్స్ ఉన్నారు మీకు ఇక్కడ టీచర్స్. మీ స్కూల్లో అందరూ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి బాగా చెప్పగలిసిన టీచర్స్ వాళ్ళు. కాబట్టి మీరు బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, 100% పాస్ అవ్వండి. మీరు గాన 100% కన్నా పాస్ అయితే మీకు నా సంస్థ ద్వారా మీ స్కూల్కి 25,000 రూపాయలని నేను డోనర్గా మీ స్కూల్కి ఇస్తాను. మీ 50 మంది పిల్లల్లో నేను హెచ్ఎం గారు మీ స్టాఫ్ మొత్తం కూర్చొని ఒక పూట మీ పిల్లలతో భోజనం చేసేదానికి నాకు అవకాశాన్ని కల్పించండి. అర్థమైందా పిల్లలు? మీరు చేయాల్సింది ఏంది? కష్టపడి బాగా చదవాలి. పెద్ద కష్టపడాల్సిన ఏం అవసరం కూడా లేదు. రేత్రింపు పువ్వులు కూడా మేలుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ తీసుకోండి, భయపడద్దు. తక్కువ రోజులు ఉన్నాయని చెప్పేసి భయం అంటూ వద్దు. మీకు మీరు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోండి, 100% పాస్ అవుతారు. తల వంచుకొని చదివితే తల ఎత్తుకొని బతకొచ్చు. అర్థమైంది ఆ పాయింట్? చెప్పే నేను ఇందాక కూడా తల దించుకొని బుక్ చదివితే మనకు బుక్ చెప్పింది ఆ విషయాన్ని. రేపు మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతోమందికి మనం ఆదర్శవంతులం అవుతాం. మన తల్లిదండ్రులు కావచ్చు, మన ఉపాధ్యాయులకు కావచ్చు, దేశానికి కావచ్చు. అంటే మీ టీచర్స్ కూడా మీ కాడ ఏమీ కోరుకోరు. మీరు చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండి
ఏదో ఒక బస్ స్టాండ్లో కనబడి సార్ నాకు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది సార్ అంటే ఆ రోజు ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసా? తన బిడ్డకి పెళ్లి చేసిన రోజు కూడా ఆనందపడడు, తన బిడ్డకి ఉద్యోగం వచ్చిన రోజు కూడా టీచర్ ఆనందపడడు. మీకు ఉద్యోగం వచ్చిన రోజు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు టీచర్లు. కాబట్టి మీరు బాగా చదువుకోండి, మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు. ఓకేనా? మాది చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని ఉన్నత పాఠశాల. ఈరోజు మా పాఠశాలలో పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరు డిఎస్పి శ్రీమతి గీతా కుమారి గారు ఇచ్చేశారు. వారు మా విద్యార్థులందరితో కూడా కలిసిపోయి చాలా సూచనలు చేశారు. విద్యార్థుల్ని పరీక్షలు మార్కులు ముఖ్యం కాదు, పాస్ అవ్వడం ముఖ్యం. యావరేజ్ స్టూడెంట్ కూడా భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళవచ్చు. అట్లాగే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఇటువంటివి తినొద్దని వారికి సూచించారు. మనం మామూలుగా సాధారణంగా సినిమా హీరోలను హీరోయిన్లను ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటాం. అట్లా కాకుండా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, అట్లాగే గురువులు కానీ, లేదా తోటి స్నేహితులు కానీ ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితంలో ఒక మంచి స్థానానికి వెళ్ళవలసిందిగా వారు సూచించారు. ఇంతటి మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించినందుకు ఈ ట్రస్ట్ సభ్యులందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.